మైండ్ బెండింగ్ ట్విస్టులతో ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో రిలీజ్ అయిన 2 నెలల తర్వాత డిజిటల్ ఆడియన్స్ ని పలకరిస్తుంది. ఒక ఫుడ్ డెలివరీ బాయ్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. అతను ఒక పోలీస్ కూతుర్ని చంపానని స్టేషన్ లో లొంగిపోతాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. క్లైమాక్స్ లోనే అసలు ట్విస్టులు రివీల్ అవుతాయి. అంతవరకు ఆడియన్స్ ఊపిరి బిగబట్టుకోవాల్సిందే. ఈ సినిమా పేరు ఏ ఓటీటీలో ఉంది అని వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. కాతి రేసన్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్. ఒక రోజు పోలీస్ ఆఫీసర్ సత్య కూతురు ప్రీతి ఇంటికి పార్సల్ తీసుకెళ్తాడు. అక్కడే ఆమెను కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేనే చంపానని ఒప్పుకుంటాడు. దీంతో సత్య షాక్ అవుతాడు. కాతి రేసన్ ని అరెస్ట్ చేస్తారు. కానీ 5 రోజుల తర్వాత ప్రీతి బతికే ఉందని తెలుస్తుంది. ఆమె ఇంటికి కూడా తిరిగి వస్తుంది. దీంతో పోలీసులంతా అవాక్ అవుతారు. అంటే కాతి రేసన్ ఎవరిని చంపాడు అనేది అక్కడి నుంచి ఒక మిస్టరీ మొదలవుతుంది. సత్య దర్యాప్తు చేస్తున్నప్పుడు కాతి రేసన్ మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుసుకుంటాడు. అతను గతంలో ఏదో బాధ అనుభవించాడని, ఎవరో అతన్ని ఉపయోగించి ఫ్రేమ్ చేశారని అనుకుంటారు. దర్యాప్తు ముందుకు సాగుతుంటే నిజమైన విలన్ సత్య టీంలోనే ఉన్నాడని తెలుస్తుంది. ఒక సీనియర్ ఆఫీసరు సత్యను బ్లాక్ మెయిల్ చేయడానికి కాతి రేసన్ ని ఫ్రేమ్ చేసింది. ప్రీతి కూడా ఈ కుట్రలో భాగంగా చచ్చినట్టు నటించి కాతి రేసన్ ని ట్రాప్ చేసింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో సత్య దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి తీస్తాడు. క్లైమాక్స్ ఊహించని మలుపులతో ముగుస్తుంది. సత్య తెలుసుకున్న నిజాలు ఏమిటి, కాతి రేసన్ అంతా కూడా అతన్ని ఇరికించారా, ఈ క్లైమాక్స్ ఏమిటి అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మూవీ పేరు వచ్చేసి కుట్రం పురీదు. 2025లో రిలీజ్ అయిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. 2 గంటల 2 నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమా IMDbలో 8.8/10 రేటింగ్ పొందింది. 2025 ఆగస్టు 29న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వీటికన్నా ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి.